అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీపై మీకున్న స్వీయ నమ్మకం రెట్టింపవుతుంది. ఈ నమ్మకంతో మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించి విజయం సాధిస్తారు. జల వనరులకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా చూరగొంటారు. ఫోటోగ్రఫీ పట్ల మీ ఆసక్తి ఫలిస్తుంది. మీరు తీసిన చిత్రాలకు అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. సముద్రయానం లేదా జల సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఫిషరీస్ రంగం అభివృద్ధి చెందుతుంది. మీ చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. నాట్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ కళలకు గుర్తింపు లభిస్తుంది. బీమా పాలసీల ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు. కొత్త గ్యాడ్జెట్లు లేదా సాఫ్ట్వేర్ కొనడానికి అనువైన రోజు. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. ఈ ప్రణాళికలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. పరిశ్రమలలో ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చెందుతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. మీరు సానుకూల మార్పులు తెచ్చుకుంటారు. మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. మానసిక శారీరక క్షేమం కోసం సమయాన్ని కేటాయిస్తారు. సంతానం విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి. వారి చదువులు భవిష్యత్తు గురించి మీరు సంతోషంగా ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాయామ ప్రణాళికలు ప్రారంభిస్తారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు. కౌన్సెలింగ్ ద్వారా మీకు మంచి మార్గదర్శనం లభిస్తుంది. మీరు స్పష్టతను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసలు పొందుతాయి. కళల పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ రోజు అనుకూలం కాదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ పనితీరుపై పై అధికారుల నుండి తీవ్ర విమర్శలు వస్తాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. పర్యావరణ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆలోచనలను చక్కగా కూర్పు చేస్తారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలలో చిక్కుకోవచ్చు. మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు. సామాజిక వర్గంలో మీ పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త ఉపయోగకరమైన వ్యక్తులను కలుసుకుంటారు. శుభార్థక్రియలు లేదా గృహ సంబంధిత పూజలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. పనులు సకాలంలో పూర్తి కావు. మీరు పఠించే మంత్రం వలన అద్భుతమైన శక్తి సానుకూలత లభిస్తుంది. మంత్రోచ్చారణ వలన మీ పనులలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యాలు పక్కదారి పడతాయి. స్వీయ అవగాహన మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో అనుకోని అడ్డంకులు వస్తాయి. మీరు తీసుకున్న జాగ్రత్తలు వృధాగా పోతాయి. అనుకోని ఆపదలు ఎదురుకావచ్చు. పశుపోషణ ద్వారా మీకు మంచి లాభాలు లభిస్తాయి. పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సంగీత ప్రియులకు ఈరోజు ఆనందం. సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు లేదా ఆస్వాదిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీరు కొత్త వ్యూహాలు నేర్చుకుంటారు. కొంతమంది ముఖ్యమైన సంబంధాలలో దూరం పెరుగుతుంది. పాత స్నేహితులతో విభేదాలు వస్తాయి. వ్యవసాయ రంగం వారికి లాభాలు వస్తాయి. కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు వేస్తారు. పర్యటనల కోసం మీరు సిద్ధపడినా అవి వాయిదా పడతాయి. ప్రయాణంలో అనవసరమైన ఆలస్యం వల్ల మీరు ఇబ్బంది పడతారు. స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు. ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ సంకల్పం నెరవేరదు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సంక్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీ సాంకేతిక నైపుణ్యాలు ఈ రోజు సరిగ్గా పనిచెయ్యవు. మీరు ఆరోగ్యకరమైన క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తారు. మీ దైనందిన కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీరు సరైన ప్రణాళిక వేసుకోలేకపోతారు. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు ఫలితాలు దక్కుతాయి. అనుకూలమైన మార్పులను చూస్తారు. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుంది. వాటి గురించి తెలుసుకుంటారు. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు. ముఖ్యమైన సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియజేస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేకత పెరుగుతుంది. అనవసర వివాదాలలో చిక్కుకుంటారు. ప్రజల మద్దతు తగ్గుతుంది. నిర్ణయాలు విమర్శలకు లోనవుతాయి. ధ్యానం లేదా పూజలో మనసు లగ్నం కాక చంచలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు, అపనమ్మకాలు పెరుగుతాయి. పుస్తకాలు, పత్రికలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. మీ సంకల్ప శక్తి ఈ రోజు బలంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.